ఇది చేతులారా చేసుకుంటే ఇలాగే ఎడుతుంది. నా చేతులారా నేనే చేసుకున్నాను. వచ్చావమ్మా నాన్న బిగ్ బాసా నీకోసమే వెయిటింగ్. నేను రోజు నువ్వు వచ్చి ఆనిముచ్చు అని పిలుస్తావు కదా, ఇవాళ నేను నిన్ను పిలుచుకునే పరిస్థితికి నన్ను తీసుకుని వచ్చావు. రా దా నాన్న దా. ప్రభావతి గారిని ఏమన్నా తీసుకుని వచ్చావమ్మా? కాదు, ప్రభావతి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అడ్రస్ లేరు ఆవిడ. ప్రభావతి 2.0 అవును సార్ కబురెట్టు సార్, ఆవిడకి దండేసి దండం పెట్టాలని ఉంది. ఆవిడ పేషెంట్స్కిను ఆవిడ పెట్టి వెళ్ళిపోయిన ఆ పెంటకిను. సార్ నువ్వు చెప్పుకో, నేను అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఇవాళ నాకు అసలు. బిగ్ బాస్ కి అలాగే నాన్న చెప్పేస్తాను. ఏముంది ఇంకా మనం ఇవాళ ఎపిసోడ్ లో పెద్ద మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పరమ చెత్త ఎపిసోడ్ ఇవాళ అయితే చెప్పాలి అంటే. నేను ఇప్పటిదాకా కొన్నిసార్లు నేను పొగిడాను, ఎపిసోడ్ లో పొగిడాను, కంటెస్టెంట్స్ పొగిడాను, కానీ ఇవాళ ఎపిసోడ్ మాత్రం చూస్తే మా మీద మాకు అసహ్యం వేసింది నిజంగానే. ఎందుకురా ఇలాంటి చెత్త అంతా చూస్తున్నారు, అసలు ఇంత దిగజారిపోయారేట్రా మీరు అన్న ఫీలింగ్ తెప్పించావు ఇన్నేళ్ళకి. అంటే ఇంకా మాకు సిగ్గు రాలేదు, మేము అయినా కూడా చూస్తాం. అంటే మరి రివ్యూ చేసి చావాలి కదా, అందుకని మేము మళ్ళీ చూస్తాం అనమాట. మాకు సిగ్గులేదని నువ్వు అది క్యాచ్ చేసావు పల్సు. వీళ్ళు చూస్తారులేరా, ఎందుకు చూడరు, ఎవరి కోసం చూడరు అనుకుంటూ మా మొహానికి ఇలాంటి చెత్త అంతా దింపుతావు నువ్వు. ఇంకేం దొరకలేదా అసలు? ఆ ప్రభావతి గారు ఎక్కడున్నారంటాను నేను. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ? గుడ్లని చూస్తారా మీరు, నేను ఇంకా గిఫ్ట్లు అట్టుకొస్తాను అనుకుంటూ చెప్పిపోయింది, పొల్లెట్టిపోయింది. మొత్తానికి ఆవిడ పెద్ద క్యాండిడేట్. కొంపలో ఉన్న ఈ గొడవ అంతటికి కూడా గుడ్లు గోల పెట్టింది ఆవిడ అంటే ప్రభావతి గారు. ఆవిడేమో జాయిగా మీరు చూడండి రా అనుకుంటూ వెళ్ళిపోయింది షాపింగ్కి. ఆవిడ ఎక్కడికోని వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది మొత్తానికి. గుడ్లు కోసం వాళ్ళు కొట్టు చచ్చిపోయి మామూలు కొట్టుకోవడం కదా అసలు. ఏదైనా ఆడమంటే ఎంత వస్తాయి, ఏదైనా ఆడమంటే అసలు ఈ కొంపలో నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రేరణ అక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అక్కని తీసుకుని పెట్టడం, తర్వాత పృథ్వీ, తర్వాత ప్రేరణ అక్కయ్య, వీళ్ళు ముగ్గురు ఇవాళ చేసిన పెంట ఏదైతే ఉందో అసలు వరస్ట్ అనమాట. ఇప్పటిదాకా చూస్తే మనం కంటెస్టెంట్స్లో ఎవరైనా ఇంత దరిద్రంగా ఆడే కంటెస్టెంట్స్ ఉన్నారంటే వీళ్ళు ముగ్గురే. సోనియా పరమ అసలు ఇంక ఎంత గుప్పెట్లో పెట్టుకుందంటే నిఖిల్ని పృథ్వీని ఉసిగొలుపుతూ ఉంటుందన్నమాట. ఇవిడు కూర్చుంటుంది సింహాసనం మీద ఇలాగా కూర్చుని, ఎవరై పృథ్వీ వెళ్ళరా చిన్నోడా వెళ్ళరా అనుకుంటూ వీళ్ళని ఎగదోపుతూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగా ఆయనేమో వెళ్ళిపోయి ఆవాసం తెచ్చేసుకుని వెళ్ళిపోయి ఫైటింగ్ చేసేసుకుంటూ ఉంటాడు ఈ పృథ్వీ. ఈ నిఖిలేమో ఏమిట్రా నేను కొంచెం తిప్పనా, గాల్లోకి ఎగరైనా లేకపోతేను అనుకుంటూ ఈయన మొత్తానికి సరిపోయారా. సోనియా అక్కయ్య వెనకుండి ఇంకా రెచ్చగొట్టడం. ఆ అబ్బాయిని కానీ నబీల్ని కానీ నువ్వు వాళ్ళ ఫేవరబుల్గా, వాళ్ళ టీం సంచాలక కాబట్టి వాళ్ళకే ఫేవరబుల్గా ఉన్నావు అనుకుంటూ ఆ అబ్బాయిని రెచ్చగొట్టడం, పృథ్వీని ఏమో ఎగదోయడం, వెళ్ళు కొట్టు అన్నట్టుగా వెళ్ళి వాళ్ళని లాక్కుండ్రా అన్నట్టు. ఇంకా అలాగే ఇటుపక్క మన ప్రేరణ అక్క ఏమో అసలు మామూలు పదాలు కాదు, అందరూ ఫిజికల్ గా తోపులాడుకుంటున్నారు, ఏవేవో చేసుకుంటున్నారు. కానీ ప్రేరణ అయితే మాత్రం అసలు ఆ లాంగ్వేజ్ ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ లాంగ్వేజ్? తెలుగులో ఇంత దరిద్రంగా అయితే మాట్లాడుకోరు, ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు మాకు కొంపలో ఇంత దరిద్రమైన. అలాగే యష్మి కూడా నన్ను మణికంఠని వీడు ఎదవా అనుకుంటూ అంది. ఈ పిల్లేమో వచ్చి చిప్పోవే వరస్ట్ ఫెలో, నువ్వు క్యారెక్టర్ లేదు అన్నీ ఫస్ట్ ఈ పిల్ల స్టార్ట్ చేసే కానీ తర్వాత విష్ణుప్రియ అక్కే దానికి రెస్పాన్స్ ఇచ్చింది తప్ప విష్ణుప్రియ అక్కే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్యారెక్టర్లెస్ ఫెలోవి, నువ్వు పెద్ద పతివ్రతవి, చిప్పోవే థూ అనుకుంటూ అన్నీ ఫస్ట్ ప్రేరణ స్టార్ట్ చేస్తేనే ఈ పిల్ల కూడా వార్ ఆఫ్ వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసింది అమ్మాయి విష్ణుప్రియ. బట్ అదంతా చూస్తుంటే ఇక్కడ మాకే అసహ్యం వేసే రోత పుట్టించారు, దరిద్రమైన రోత. క్వశ్చనబుల్ అయిపోయాం మేము. ఎందుకు రా, మనం ఏం చేస్తున్నాం రా ఈ కొంపలో కూర్చుని, మనం ఏవేవో ఇంకా బోల్డ్ ఉన్నాయి రా పెంట అంతా చూడడానికి బట్టి ఈ పెంటలో ఎందుకు రా ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్ తెప్పించావు మాకు. అసలు నిజంగా వెరీ డిసప్పాయింటెడ్ ఇవాళ మాత్రం ఎపిసోడ్ చూసి. నేను ఆ గుడ్లు గోల ఆ ప్రభావతి గారిని బట్టి బేడా సర్దేసి పంపే ఆవిడ ఎందుకు ఆవిడ ఏదో ఆశ పెట్టుకుని వచ్చింది నీ కొంపలో, నువ్వు ఏదో చాలా ఓడబొడి చేస్తావని. వీళ్ళు మొత్తం ఆవిడ గుడారం అంతా లేపేలా ఉన్నారు మొత్తం అంతా. ఏం ఓడపోడవరండి ప్రభావతి గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మా కొంపలో కంటెస్టెంట్స్ అంతే, అది చేపల మార్కెట్ సంతన వేసుకుని వచ్చాడు అలా అలాగే కొట్టుకుంటారు, మొత్తం చెల్లా చెదురు చేసి పడేసారు. అసలు కొంపలో గుడ్లన్నీ కష్టపడి ఏరుకుని వస్తున్నారా. ఆ అభయ్ గారేమో విష్ణుమూర్తిలాగా ఇలా పడుకుని తీసుకోండి రా తీసుకోండి చీఫ్ నేను చెప్తున్నా. నేను చెప్తున్నాను కదా వద్దు, మీరు ఏది ఆ సినిమాలో ఉంటుంది మనకి ఉల్లాసంగా ఉత్సాహంగాలో వద్దు సరోజా వద్దు సరోజా అనుకుంటూ చెప్తారు కదా, ఆ టైప్లో ఆయన విష్ణుమూర్తిలాగా ఇలా పడుకుంటే నేను చెప్తున్నాను కదా, నేను చీఫ్గా చెప్తున్నాను వద్దు నేను చెప్తున్నాను కదా అనుకుంటూ అసలు గివ్ అప్ అనమాట. ఇంకా హోప్స్ గేట్లు ఎత్తేహాడు ఆయన, ఇంకా నా వల్ల కాదన్నట్టుగా. ఇంక అదేం చీఫ్ నాకు అర్థం కాదుగా. ఏదో ఒకటి కొంచెమైనా ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్న లోపమే ఉంది కంప్లీట్ గా. ఆ టీంలో చూస్తే అట్లీస్ట్ ప్రేరణ ట్రై చేస్తోంది, అభిలేమో ఏం చేయలేడు, సంచాలకు న్యాయంగానే ఉన్నాడు, యష్మి ట్రై చేసింది, మరి ఆ పిల్ల ఎందుకో గివ్ అప్ కొట్టేసింది. ఆ పిల్ల కూడా చాలా
వీక్ గా అయిపోయింది. మణికంఠ బక్కం పీసు ఎంత ప్రయత్నం చేశాడు, అసలు మామూలు ప్రయత్నమా అది నాకు అర్థం కాదు. చాలా ప్రయత్నం చేశాడు, ఎగిరెగిరి ఇసురుతున్నారు ఆ పిల్లాన్ని. మళ్ళీ ఇవాళ కూడా ఎక్కడో తగిలేసింది. అసలు అబ్బాయి స్టాండ్ తీసుకున్న టీం మెంబర్ అయితే చెప్పిందంత వినాలా? ఎట్లా వదిలేస్తారు మీరు? ఎలా వదిలేస్తారండి? యాజ్ అ టీమ్ మెంబర్ నేను అడుగుతున్నాను, అబ్బాయి నువ్వు ఎలా తీసుకుంటావు అలాగే డెసిషన్, ఎలా వదిలేస్తావు అంత లూజ్ గాను? మేము ఎంత కష్టపడి తెస్తున్నావు బొక్కలో దూరి, నువ్వు అసలు ఎలా వదిలేస్తావు అనుకుంటే అడిగితే నా స్ట్రాటజీరా, నేను మాట్లాడుతున్నాను కదా మీరు ఎవరు మాట్లాడకండి అనుకుంటే ఏమిటో వెర్రి ఆ గివ్అప్ ఇచ్చాడు తొక్కల టాస్క్లో. నువ్వు అసలు ఒక్కడికి సీరియస్నెస్ లేదు. ఆ సోనియా మొదలెట్టింది వెళ్ళిపోయి దోచుకోవడమే ఎంతసేపు, ఆ పృథ్వీ ధ్వంసం చేయడం గేమ్ అంతాను. ఆ సోనియా ఏమో వెళ్ళు 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 అనుకుంటాను, ఈయనేమో వెళ్ళిపోవడం ఎగేసుకుంటూను. ఆయన వెళ్ళిపోయి మొత్తం ఒక్కొక్కళ్ళు ఇల్లే స్టార్ట్ చేశారు. సోనియానే లాక్కుంది 3 గుడ్లో ఎన్నో, ఇంకా ఆ టీం వాళ్ళు వచ్చి లాక్కున్నారు. మొత్తం గంపలన్నీ ఎత్తినేసి కొట్టుకున్నారు అందరూ. మొత్తం అన్ని చల్లా చెదురు గుడ్లు అన్ని ఎక్కడెక్కడికి పోయాయి. అదేం గేమ్ నాకు అర్థం కాదు. శుభ్రంగా ఆడకుండా బుర్రలు ఉండవా ఏంటి నాకు అర్థం కాదు. మీ కాంప్లో వాళ్ళకి ఏ గేమో తిన్నగా ఆడరు, చక్కగా ఆడండి రా అంటే ఏదైనా ఒక మంచి ఎత్తు స్ట్రాటజీలు వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అబ్బా ఏం ఆడేడ్రా, అదిరా బ్రెయిన్ గేమ్ అన్నట్టుగా ఒక్కడు లేడు. ఎంతసేపు కొట్టుకోవడాలు, ఎఫ్వర్డ్ వాడలాడు, లేకపోతే హగ్గులు, అవి మాత్రం 24/7 ఉంటాయి. మాకు ఎందుకు మాకు ఆ దరిద్రాలు? 24/7 హగ్గులు, కిస్సులు, రుద్దుళ్ళు. ఏమిటి మాకు పెంట? నాకు అర్థం కదా. ఏం సమర్పించుకుంటున్నావు అసలు? వాళ్ళని కాదు అనాల్సింది, నిన్ను అనాలి. వాళ్ళందరినీ తెచ్చిపెట్టి మా నెత్తిని రుద్దేవు. అసలు నాకు అర్థం కదా, వాళ్ళు ఏం ఎంటర్టైన్ చేస్తారు? నన్ను ఏదో బాగుంది అనుకున్నావు, ఇవాళ ఏమిటి అసలు ఆడడం ఏంటి, ఆట తీరేటు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు అందులో, ఒక ఇది లేదు, స్ట్రాటజీ లేదు, ఒక ఎత్తు లేదు. ఎంతసేపు గొడ్డుల్లాగా ఆడేసుకోవడం పిచ్చుకోవాలా? సరే నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇవాళ ఏం పెద్ద లెవెల్ బై లెవెల్ వెళ్ళే అంత గొప్పగా ఏమో ఆడేలేదు వాళ్ళు. ఇదే మొత్తం ఆ గుడ్లు గోలే ఉంది. ఆ గుడ్లు గోల గురించే వీళ్ళందరూ కొట్టు చచ్చిపోయారు. ఆ టాస్క్ అంతా కూడా అంతే. ఈవిడేమో కాలుతో తన్నింది ప్రేరణ గారు మన ఎవరిని, సీతక్కని. ఆవిడ పట్టుకుని ఆపేస్తోంది ప్రేరణని. మన అమ్మలక్కలు ముగ్గురు కొట్టుకున్న దాంట్లో కూడా మనం న్యాయం చెప్పుకోవాలిగా, మన కర్మ. అయితే ఇక్కడ ఏమిటయ్యా అని చూసుకుంటే ప్రేరణ అక్కనే ఆపేసింది సీతక్క ఇలాగా బెంచ్ మీదకి అతికించేసి. ఆ పిల్లమ్మ ఒక్క తన్ను తన్నింది కాలుతోటి. ఆ అమ్మాయి మిస్టేక్, అది ప్రేరణ అక్కే తన్నకూడదు. సో ఏదైనా విదిలించుకోవడమో ఏదో చేయాలి, ఆర్ గివ్ అప్ చేసేస్తే బెటర్. ఆ టైంలో అనుకోకుండా అమ్మాయి కాలుతో తన్నింది. మళ్ళీ ఫిజికల్ వైలెన్స్ అనుకుంటూ వచ్చేస్తావు కదా నువ్వు, రెడ్ కార్డు గ్రీన్ కార్డులు అన్నీ వేసుకుని. సో ఆ పిల్ల ఏమో తన్నేవు అనుకున్నట్టు వచ్చింది. నేను తక్కువ తిన్నాను రా, నేను కూడా వస్తాను అనుకుంటూ విష్ణుక్కే వచ్చింది. వచ్చి ఆ పిల్లని లాగుతుంటే ఇదిగో వచ్చింది రాక్షసి అనుకుంటూ అనింది ప్రేరణ. ప్రేరణకి లూజ్ టాక్ పరమ ఎక్కువ, అసలు మామూలు లూజ్ టాక్ అది. ఎన్ని వర్డ్స్ వదిలేసిందంటే ఇవాళ ప్రేరణ విష్ణు మీద. క్యారెక్టర్లెస్ ఫెలో అంది, చీ అంది, రాక్షస్ అంది, తూ అంది. అమ్మో ఎన్ననిందో ఆ పిల్లనైతే. ఈ పిల్ల కూడా తిరిగి ఇచ్చేసింది. తెంగరది విష్ణుప్రియ. ఎక్కడ మనం పట్టుకోవాలి గట్టిగా, ఏది హైలైట్ చేసుకోవాలని బుర్రలేదు. అప్పుడప్పుడు మంచి అమాయకంగా నటిస్తుంది కానీ అసలైన చోట బుర్ర వాడదేమో అని నా అభిప్రాయం. అయితే నైనిక చెప్పింది చివరాకర్లో, నువ్వు అలా ఎలా లూజ్గా వదిలేస్తావు, నేను అంత మాట అనింది కదా క్యారెక్టర్ లెస్ అని, అలా ఎలా వదిలేస్తావు నువ్వు అంటే తింగరదాల్లో అలా కూర్చొని చూస్తుంది. మళ్ళీ తర్వాత ఈ టాస్క్ అంతా అయిపోయాక గుడ్లు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనుకుంటూ అనేటప్పటికి కాంతారాకి 25 ఉన్నాయంటే మళ్ళీ వెటకారంగా నవ్వడం. ఏమైంది ఇలాంటివన్నీ వస్తాయి మనకి విష్ణుప్రియకి. అంతేగాని మనల్ని ఎంత పెద్ద మాట అనేది దాని మీద మన కోసం మనం స్టాండ్ తీసుకుందాం అని ఉండదు. పక్కోడికి ఓడిపోయాడు కదా, అబ్బా బాగుంది అనుకుంటే ఇలా తెంగరేసాలు ఏమంటే అందరూ వేస్తారు కూర్చుని. ఏదో గోల మీరు నీ సంతంతా వేసుకుని వస్తావు కొంపలోకి. ఇంకా అది చాలదన్నట్టు మన విష్ణుప్రియ అక్కయ్యను సీతక్క కూడా ఏం తక్కువేం కాదు. వాళ్ళిద్దరు ఏదో స్ట్రాటజీ చేసుకుని చేతులు అట్టేసుకుని నించున్నారు. ప్రేరణని బ్లాక్ చేసేస్తున్నారు వెనక. ఆ పిల్ల నించుంటే ఆ పిల్లని బ్లాక్ చేసేస్తూ చేతులు అట్టేసుకున్నారు. ఆ పిల్లేమో చేతులు విడిపించడానికి ట్రై చేసింది. ఆ పిల్లని తోపు తోసారు. ఇది మన ఆడ లేడీస్ వెలగబెట్టిన కొంపలో వ్యవహారం ఇదంతాను. మళ్ళీ పృథ్వీ యాజ్ యూజువల్ గా కొట్టేసుకున్నాడు, తిట్టేసుకున్నాడు. తర్వాత నిఖిల్కి కూడా ఇవాళ చాలా బీపీ వచ్చేసింది. ప్రేరణ మీదకి వెళ్ళిపోయాడు. కొట్టడానికి తిట్టడానికి కొట్టడానికి వెళ్ళలేదు కానీ కొంచెం అగ్రెసివ్ గా అయితే బిహేవ్ చేశారు పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మన శక్తి టీం బ్యాచ్ అందరూ కొంచెం అగ్రెసివ్ గానే రియాక్ట్ అయితే అయ్యారు. వాళ్ళ మీదకి వెళ్ళడం, అది వాళ్ళ ఎగ్స్ లేపేయడము. అండ్ పాపం వీళ్ళ సైడ్ డెఫినెట్ గా తక్కువ ఉంది, స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. సో వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఉండాల్సిందేమో అనుకున్నాను. బట్ అందరిలోకి కాంతారా టీంలో చూసుకుంటే మణికంఠ మాత్రం అసలు సూపర్ గా ఆడాడు అనిపించింది నాకైతే. అంటే
ఏదో ఒకటి నాకు స్ట్రెంగ్త్ లేదు, బట్ నేను అయితే నా ప్రయత్నం నా 100% ఇస్తాను అనుకుంటూ దెబ్బలు తగలని ఏమవ్వని అబ్బాయి అయితే పాపం వెళ్ళి అన్ని తెచ్చుకుని రావడం అంతా ఇచ్చాడు. సో అబ్బాయికి ఎవ్రీ రైట్ ఉంటుంది చీఫ్ని క్వశ్చన్ చేయడానికి. ఆయనేమో అక్కడ కూర్చున్నాడు ఎలాగ జాయిగాని గివ్ అప్ కొట్టేసి, నేను వెళ్ళి కష్టపడి తెస్తున్నాను కదా, ప్రేరణ తెస్తుంది, అందరం తెస్తున్నాము, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అంత లూజ్గా ఎలా వదిలేస్తావు, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ యూ అనుకుంటూ క్వశ్చన్ చేశాడు. ఆయనేమో కూర్చుని నాగార్జున గారితో నేను మాట్లాడుకుంటాను లేరా అనుకుంటూ ఆయన చెప్పాడు. ఆయన సరే ఇది సాగింది గుడ్లగోళ మనకి. మొత్తం మీద చూసుకుంటే మళ్ళీ నువ్వు వచ్చి ఇంకా సరిపోలేదు, ఇంకా పెంట కావాలరా, నాకు ఇంకా బాగా కావాలి, ఏం చేస్తానంటే ఇప్పుడు మీ దగ్గర 264 ఉన్నాయి కదా శక్తి టీం, మీ దగ్గర ఉన్నారా 25, ఎవరికి కావాలరా 25 గుడ్లు, నాకు అర్థం కదా, వాళ్ళకే ఇచ్చేసుకొని వెళ్ళిపోండి, పెట్టి బెడ సర్దుకుని మీరు అన్నట్టు. వాళ్ళకేమో 25 ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే రా శక్తి టీం, మీరు చక్కగా వాళ్ళ టీం నుంచి ఒకరిని లేపేయండి రా, మళ్ళీ ఇంకా వీక్ చేసేయండి రా వాళ్ళని అనుకుంటూ చెప్పావు. అయితే వాళ్ళేమో బాగా ఆలోచించేసుకుని ప్రేరణ అక్కని తీసేశారు ఆ గేమ్లోంచి. ఇంకా మిగిలిన బ్యాచ్ అందరూ ఉన్నారు. యష్మి అక్కయ్య పాపం చాలా సాడ్ అయిపోయి కాసేపు, అంటే అమ్మాయి ఫిజికల్గా కొంచెం డౌన్గా ఉంది, వాళ్ళ ఎమోషనల్గా కూడా డౌన్ అయిపోయి ఏడు చేసింది. అలా ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. సోనియా వరస్ట్ ప్లేయింగ్, అసలు వరస్ట్. ఆమె ఆడదు కానీ అందరినీ పంపిస్తుంది, పృథ్వీ వెళ్ళరా నిఖిల్ వెళ్ళరా అనుకుంటూ వరస్ట్, అసలు అందరినీ గ్రిప్లో పెట్టుకుంటుంది అనుకుంటూ సోనియా అక్కయ్య గురించి యష్మి బాధపడింది. అది మాట కరెక్టే. సోనియా అయితే నిజంగా అమ్మాయి తాలూకా వస్తున్న ఆ వీడియో క్లిప్స్ కానీ వాట్ ఎవర్ అమ్మాయి బిహేవియర్ ఇన్ ద హౌస్ కానీ చూసుకుంటే ఎవరికైనా మనకే ఇంత రోతగా అనిపిస్తుంది. బట్ అక్కడ లైవ్ లో చూస్తున్న వాళ్ళకి ఇంకా బీపీ రైజ్ అయిపోవడంలో పెద్ద అతిశయోక్తి లేదని నా అభిప్రాయం. సో మొత్తానికి వీళ్ళైతే నెగ్గేశారు. ఇంక ఈ దుకాణం కంటే ముందు నువ్వు పెట్టిన రచ్చ ఏంటి, వాళ్ళకి అసలే ఇలా కొట్టు చచ్చిపోతున్నారా, ఎంత కొట్టు చచ్చిపోయినప్పుడు ఆకలి వేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఫుడ్ కోసేస్తున్నావు వాళ్ళకి, మీరు ఈ టైంలోనే చేసుకోవాలండి, ఈ టైంలోనే చేసుకోవాలండి, ఈ టైంలోనే చేసుకోవాలండి అనుకుంటూ చెప్పావు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు పెద్ద ప్లానింగ్ చెప్పావు నువ్వు వాళ్ళకి వచ్చేసి, ఏమండి మీరేదో గొడవలు పెట్టేసుకుని పెద్దగా టీఆర్పీ ఇస్తారేమో అనుకుంటే మీరు అందరూ చక్కగా మనం అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వండేసుకుందాం రా అనుకుంటూ కూర్చుని అందరూ చక్కగా వండుకుంటున్నారు. మాకు అది కాదు కావాల్సింది, వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ యార్, మీరు ఏం చేస్తున్నారు. అందుకని ఏంటంటే మేము ఏం చేద్దాం అనుకుంటాం, ఒక్కొక్క క్లాన్ ఒక్కొక్కసారి వండుకోవాలి అంతే. కుకింగ్ చేస్తున్న వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు మాత్రమే ఉండాలి. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ వండుకుంటే వీళ్ళు లంచ్ వండుకోవాలి, లంచ్ వండుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనుకుంటూ అలా ఏదో రూల్ ఎట్టేసావు. అయితే మనోడు అబ్బాయికి చాలా బీపీ వచ్చేసింది నీ మీద. అలా ఎలా పెడతారండి బొక్కల రూల్స్, నాకు అర్థం కాదు. తిండి కోసేస్తారంటే నాకు అర్థం కాదు, అలా ఎలా వండుకుంటారు, ఇంతమందికి ఈ ముగ్గురే ఎలా వండుతారంటే అక్కడ అంతమంది ఏమున్నారు నాకు అర్థం కాదు. ముగ్గురు వండుకోగలరు ఖచ్చితంగాను, మేము వండట్లేదేంటి కాంపల్లో, అందుకని అది పెద్ద ఏం కష్టం కాదు. ముగ్గురు ఉంటే ఖచ్చితంగా వండుకోవచ్చు చక్కగా జాయి, కానీ అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన ఊరికే ఏదో పెద్ద ఇదైపోతున్నాడు ఆయన. సరే ఏదో ఒకటి మొత్తానికైతే ఆ రూల్స్ పెట్టేటప్పటికి వీళ్ళు మళ్ళీ అక్కడ పాలిటిక్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోతుందా, లంచ్ త్వరగా అయిపోతుందా, సరే మనం ఏం చేద్దాం, మీరు బ్రేక్ఫాస్ట్ వండుకుంటా అంటే వండుకోండిరా, మీరు వండేసుకున్నాక మేము లంచ్ వండేసుకుంటాం అనుకుంటూ ఆ భయ వాళ్ళు చెప్పారు. అయితే మన అక్కయ్య వచ్చేసింది, మన యజమానురాలు కొంపకి సోనియా అక్కయ్య, నిఖిల్ని మాట్లాడనివ్వదు అక్కడ. నువ్వు చెప్పవేంట్రా, నువ్వు చెప్పు. అలా కాదండి మేము ఎగ్స్, దోశ, చికెన్ ఇవన్నీ ఏవేవో చేసేసుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే ఆ పిల్ల ఏదో చెప్పేసింది. అయితే మొత్తానికి ఒక ఒప్పందానికి వచ్చారు. సో చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ నిఖిల్ బ్యాచ్ వాళ్ళు ఏవో వండేసుకున్నారు, ఇంక వీళ్ళు గదిలో కూర్చుని ముచ్చట్లు. వాళ్ళు చాలా స్మార్ట్ రా. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామన్నారా, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు వాళ్ళు, మనం కూడా అలాగే చేద్దాం రా, మనం ఫస్ట్ ఏం చేద్దాం బ్రేక్ఫాస్ట్ వండేసుకుని సైడ్ లో రైస్ పెట్టేసుకుందాము అనుకుంటూ అబ్బాయి వాళ్ళు గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇక్కడ సోనియా నువ్వు అలా తింగరోడ్లో బిహేవ్ చేస్తావు ఏంట్రా, ఎవడేం చెప్పినా అన్నిటికీ సై అంటావు, అలా మ్యానిపులేట్ అయిపోతావు ఏంటి అనుకుంటూ నిఖిల్ని ఆటలో అట్టిపండుల్లా చేసి పడేసింది మొత్తానికి నిఖిల్ని, నువ్వు పృథ్వీని. ఆ పిల్ల చెప్పిందే సాగాలంటుంది, నా గైడెన్స్ చాలా అవసరం నిఖిల్కి అనుకుంటూ దూరిందిగా ఈ గ్రూప్ లో. అందుకని నువ్వు చెప్పాలి వాళ్ళకి, దోశలు తర్వాత రోటీ రెండింటికి సేమ్ టైం పడుతుంది, చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నావు, నువ్వు చెప్పాలి, బుర్రవాడవు నువ్వు అనుకుంటూ నువ్వు అతను తీసుకున్న డెసిషన్ రాంగ్ అన్నట్టుగా అతనికి ఏవో పెద్ద ఇన్పుట్స్ ఇచ్చేసింది సోనియా అక్కయ్య. యాజ్ అ టీమ్ మెంబర్ నాకు రైట్ ఉంది అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మాట్లాడుకో, అందులో తప్పేం లేదు. కాకపోతే ప్రతి డెసిషన్ లోనూ ఇంకెవరిని మాట్లాడనివ్వట్లేదు ఆ పిల్ల. నిఖిల్ షీఫ్ గా అతనికి ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది, అతను వచ్చి అందరినీ ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పాక ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వచ్చినప్పుడు ఈవిడే షీఫ్ లాగా ఫీల్ అయిపోయి మొత్తం అందరినీ గైడ్ చేయడము, పృథ్వీ చేత అవుట్పుట్ డెలివర్ చేస్తుంది ఈ పిల్ల అంతే స్మార్ట్ గా. సో ఆ తింగరిగా ఉన్న క్యాండిడేట్స్ కి ఎవరికి అర్థం కావట్లేదు. అది బయట పక్క టీంలో ఉన్న వాళ్ళకైతే చక్కగా అర్థమవుతుంది. వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు, నన్ను కూడా సేత్ అంటోంది, నిఖిల్ చక్కగా ఆడేవాడు, ఇప్పుడు ఈ పిల్ల మాయలో పడిపోయి మొత్తం పెంట చేసుకున్నాడు గేమ్ అన్నట్టుగా. సో డెఫినెట్ గా అయితే అలాగే అనిపిస్తోంది. నిఖిల్ గ్యారంటీ గేమ్స్ లో మాత్రం అగ్రెసివ్ అయిపోవడము, ఇదైపోవడం
అన్ని చూసాం. కానీ అక్కయ్య ఏం చెప్తే మాత్రం తోలు బొమ్మలాగా ఇద్దరు ఆడుతూ ఉంటారు, పృథ్వీను సోనియా అక్కయ్య, పృథ్వీను నిఖిల్. సో అక్కడికి ఈ పెంట ముగిసింది. ఇంకేం జరిగింది నాయన ఇవాళ కాంపలో, నీ కాంపలో విష్ణుప్రియ గారు లేచేసి నబిల్ 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 నిన్ను రాంగ్ గా పోర్ట్రేషన్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ, నువ్వేం చేయలేదు, యూఆర్ అ వెరీ గుడ్ బాయ్ అనుకుంటూ క్షమాపణ కోరింది సభాముఖంగాను కొంపముఖంగా. ఇంకా ఆ తర్వాత ఈ క్యాండిడేట్ ఉన్నాడు కదా మన రేలంగి మావయ్య, అక్కడ కూర్చుని స్మోక్ చేసుకుని ఉంటే మీ ఓల్డ్ ఎవరో సెనోరిటానో ఎవరో జాయిగా అలా వెళ్ళిపోతూ రెడ్ గుడ్ పడేసి వెళ్ళిపోయారు ప్రభావతి గారి పొట్టలోంచి. అయితే అక్కడేమో వచ్చి పడింది, చూసాడు సిగరెట్ కాల్చుకుంటూ. అంటే మనం ఏ డెసిషన్ తీసుకో, మనం సోనియాని అడగందే మనం ఏం డెసిషన్ తీసుకోకూడదు, మనం అదే వినాలి, సోనియా ఏం చెప్తే అదే వినాలి, మనం పప్పెట్లా బిహేవ్ చేయాల్సిందే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గుడ్డును చూసుకుంటూ జాయిగా అలా గదిలోకి వెళ్ళిపోయి, హే గాయ్స్ అక్కడ నేను రెడ్ గుడ్డు చూశాను, అదేం చేద్దామంటారు, నేను ఇంకా తీసుకోలేదు అనుకుంటూ చెప్పేటప్పటికి వీళ్ళందరూ చెప్పారు. సేత ఏమో వెళ్ళి తీసేసుకో తర్వాత చూసుకుందాం అనుకుంటూ చెప్పింది. సోనియా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అలా పాకెట్లో పెట్టేసుకుని ఉంచుకో, జాగ్రత్తగా తీసేసుకో అనుకుంటూ అందరూ చెప్పారు. ఆయన వెళ్ళిపోయి జాయిగా రెడ్ గుడ్డు తీసి జేబులో పెట్టుకున్నాడు. ఇక ఈ రెడ్ గుడ్డు వల్ల ఏం అవబోతోంది ఏమిటి అనేది ఇంకా మరి నువ్వు ముందు ఎపిసోడ్స్ లో చూపిస్తే చూస్తారిస్తాం మేము కూడా. నా అభిప్రాయం ఏమిటంటే రెడ్ గుడ్ ఇచ్చావు కదా, అది ఎవరి దగ్గర ఉందో ఆ టీంలోంచి పక్క టీంలోకి వెళ్ళిపోమంటావేమో అనుకుంటున్నాను. సో ఆ రెడ్ గుడ్ ఇప్పుడు మన క్యాండిడేట్ దగ్గర ఉంది కదా, ఎవరు ఈ క్యాండిడేట్ నిఖిల్. సో నిఖిల్ దగ్గర ఉంది కాబట్టి నిఖిల్ని కాంతారా టీంలోకి వెళ్ళిపోవాలి అని ఏమైనా రూల్ పెడతావా, లేకపోతే వీళ్ళ టీంలోంచి ఎవరైనా ఒకళ్ళు రిటైర్డ్ హట్ అయితే పక్కకి వెళ్ళి కూర్చోవాలని చెప్తావా ఏంటి అనేది చూడాలి. ఒకవేళ కనుక రెడ్ గుడ్ నిఖిల్ దగ్గర ఉంది కాబట్టి నిఖిల్ని కాంతారా టీంలోకి వెళ్ళిపోవాలి అని చెప్తే మాత్రం మొత్తం ఇలా టర్న్ అవుతుంది ఒకసారి గేమ్, చూద్దాం. అలా చేస్తే ఈ టీం కాంతారా టీం కి కొంచెం హోప్స్ వస్తాయి, కొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఫిజికల్ గా. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏమిటి అనేది. సో నాన్న బిగ్ బాస్ ఇంకా ఇవాళ పెంట అంతా కూడా ఇలా ముగిసేసింది అన్నట్టు. ఈ గ్యాప్ లో 2-3 హగ్గులు కిస్సులు అన్ని జాగ్రత్తగా అలా శృతిలో కలిసిపోయి అవేం మిస్ అయిపోలేదు. మనం ఇవాళ అన్ని జాగ్రత్తగా ఎడిటర్ మావ అన్ని సమర్పించుకున్నాడు. సోనియా అక్కయ్య నిఖిలు ఈ కిచెన్ గురించి అక్కడ ఏం లేదు, సిచ్యువేషన్ లేదు, ఎమోషన్ లేదు, మోషన్ లేదు, ఏం లేదు. కిచెన్ లో మేము టైమింగ్స్ ఇస్తున్నాం అండి, ఆ టైమింగ్స్ లో మీరు వంట చేసుకోవాలండి అనుకోగానే సోనియా నిఖిల్ సరే అనుకుంటూ ఒక హగ్గు కొట్టేసుకున్నారు. తర్వాత ఇంకా తదుపరి బ్యాచ్ వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో శృతిలో కలుపుకుంటూ పోయారు. అది ఇవాళ మనకి ఈ పెద్ద ఆయన మనకు సమర్పించుకున్న యవ్వారం కొంప యవ్వారం అంతాను. అందుకని నువ్వు వెళ్ళిపో, ఇంకా నాకు థ్యాంక్స్ అండి సూపర్ గా చెప్పారన్నా నేను అక్కర్లేదు నీ పొగడతలు నాకు, నువ్వు వెళ్ళిపో డైరెక్ట్ గా. కుదిరితే రేపు వచ్చేటప్పుడు ఆ ప్రభావతి గారిని కూడా తీసుకుని వచ్చి మొత్తం గూడారం అంతా సర్దేసి పంపి ఇంక మళ్ళీ తీసుకురా కొంపలోకి. ఆవిడ వచ్చి పెట్టిన పెంట ఇదంతా. నేనేదో మాట మనసు కంటే నువ్వు తీసుకుని వచ్చి ఏదో మన వాళ్ళు లాస్ట్ సీజన్ లోనూ ఆ పై సీజన్ లో ఆడినట్టుగా ఆడేస్తారేమో నేను ఆత్రంగా అడిగాను. వీళ్ళు చూస్తే అబ్బే మన వాళ్ళు ఇంకా మామూలు వరస్ట్ కాదనమాట. అందుకని ఆవిడని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా వేరే దాంట్లో పెట్టు. అందుకని ఏంటంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.